పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సందడి అయితే నెలకొంది. ఈ సందర్భంగా ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. రవలి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారితో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, బతుకమ్మ ఆడుకుంటున్నారు ఈసారి ప్రభుత్వ హోదాలో. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అసలు తెలంగాణ రావడానికి మూల కారణము ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇవ్వాలని అనుకుంటేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ బిడ్డల బలిదానాలు కానీ, తెలంగాణ ప్రజల కష్ట నష్టాలు కానీ తెలుసుకొని తెలంగాణ ఏర్పాటు యొక్క ఆవశ్యకతను తెలుసుకున్న సోనియా గాంధీ గారు ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చారు. అది ముమ్మాటికి ఎవరు ఏమన్నా కాదన్నా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు. ఈరోజు మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాలు లూటీ అయిన తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో లూటీ అయిన తర్వాత మొట్టమొదటి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ హయాంలో. అంటే గతంలో అప్పులు చేసి కొప్పులు పెట్టడము, ప్రజలకు అక్కర్రాని హామీలు ఇవ్వడము, ఇవన్నీ చూసాం. కానీ ఈరోజు ప్రజలు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, గత బీఆర్ఎస్ పాలకులు ఏ రకంగా తెలంగాణ విధ్వంసానికి కారకులైనలో అర్థమైంది. కాబట్టి ఈరోజు ఏమీ ప్రభుత్వం నుండి ఆశించకుండా కూడా ప్రజలు ఆనందంగా హ్యాపీగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. ఈసారి బతుకమ్మ చీరలు ఇవ్వట్లేదు, అంటే చీరలకు బదులు దానికి సంబంధించిన సరుకులు లేకపోతే డబ్బులు, అంటే వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ప్రజల్ని ఏదో రకంగా మేమైతే హ్యాపీగానే ఉంచుతాము అని ప్రభుత్వం అయితే చెప్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? గతంలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వము బతుకమ్మ చీరలు ఎందుకు ఇచ్చింది, ఎవరి కమిషన్ల కోసం ఇచ్చిందో మనం చూసాం. చేనేత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి బతుకమ్మ చీరలు ఇస్తున్నామని చెప్పి చేనేతకు ఇవ్వకుండా సూరత్ నుండి హోల్సేల్గా తెచ్చి, అంటే 50-60 రూపాయల చీర కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏదో బతుకమ్మ పండగకు ఒక వారం 10 రోజుల ముందు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ మహిళలు ఏ రకంగా ఆ చీరలను తగలబెట్టిన విషయం మనం చూసాం. ఒక్కొక్క చీరకేమో 600-1000 రూపాయలు వీళ్ళు కౌంట్ చేసుకుంటారు. ఇచ్చింది మాత్రం 100 రూపాయల లోపు చీర, నాసి రకం. స్కామ్ చేశారా చీరల విషయంలో కూడా? 100%. మేము గతంలో చాలాసార్లు మాట్లాడినాం కదా ఈ విషయంలో. ఆఖరికి బతుకమ్మ పేరిట, బతుకమ్మల మహిళలకు ఇచ్చే చీరల పేరిట కూడా స్కామ్ చేసిందంటే ఇంతకంటే దుర్మార్గం ఇది. వాళ్ళ బిడ్డ పోతే మాత్రం బతుకమ్మకు కోట్లు ఇస్తారు అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం కోసం. వేరే దగ్గర బిడ్డ లేకపోతే, బిడ్డ ఓడిపోయిన సంవత్సరం మాత్రం ఏమి ఇవ్వలేదు. బిడ్డ అంటే ఎవరు? ఇంకెవరు? నేనే బతుకమ్మ అంటేనే కవితమ్మ అని చెప్పుకునే లిక్కర్ రాని, అంతే కదా. ఈరోజు వాస్తవంగా ఈరోజు బిడ్డ ఎందుకు వస్తలేదు? బతుకమ్మ అంటే సాంప్రదాయం అధికారంలో ఉన్నా లేకున్నా కొనసాగించాలి కదా. ఓడిపోయిందనే రావట్లేదా ఈసారి ఆడుకోవడానికి? అంతే కదా. బతుకమ్మ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ఏ రకంగానైనా కొనసాగించవచ్చు. ఒకసారి ఓడిపోయినాక ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాకుండా వాళ్ళ ఆమెతోటి ఈమెతోటి ఒక 3-4 ఆడుకున్న వీడియో కూడా వచ్చింది కదా. ఇప్పుడు కూడా నీకు అంత ఆరోగ్యం బాగాలేకున్నా కానీ ఏదో ఒక దగ్గర పార్టిసిపేట్ కావచ్చు, ఆడుకోవచ్చు, ఆ ఫోటోలను రిలీజ్ చేయొచ్చు. కానీ నీకు ప్రభుత్వ హోదా ఉంటేనే, దర్పం ఉంటేనే, నగలు నాణ్యాలు పట్టు చీరలు ఉంటేనే నేను బతుకమ్మ పండుగ చేసుకుంటా. బతుకమ్మ అంటే ఓన్లీ నేనే అనే రీతిలో నాకు ఒక పేరు రావాలి, ఆ పేరు కోసమే ఆమె బతుకమ్మ చేసింది. కానీ బతుకమ్మకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. బతుకమ్మ అంటే దైవంతో సమానం. అలాంటిది దైవాన్ని కూడా అంటే జాగృతి పేరు మీద అంటే పార్టీ కోసం వాడుకున్నారని మీరు అనుకుంటున్నారా? ఆ కుటుంబం చాలా తెలివైన కుటుంబం. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని ఎత్తుకున్నారు. బతుకమ్మ అనాదిగా మా అమ్మమ్మ కంటే అమ్మమ్మల ముందు నుండి వస్తున్నది. అది రజాకార్ల కాలం నుండి అంతకుముందు కూడా ఆడుకున్న విషయం. కానీ ఏదైతే తెలంగాణ అస్తిత్వం, అసలు ఆ తెలంగాణ బతుకమ్మ పండుగ విదేశాల్లో కూడా చాలామంది ఆడుకున్నారు. కానీ నేను ఆడుకుంటేనే బతుకమ్మ మొత్తం ప్రపంచ దేశాలకు తెలిపే విధంగా ఆడినా అని చెప్పి కోట్లు అక్కడ నుండి ఫండ్స్ తెచ్చుకోవడం కోసం జాగృతి పేరుతో 100% మోసం చేసిన చరిత్ర ప్రతి ఒక్కరూ మాట్లాడిల్లు. మనమే కాదు కదా. ఈరోజు మాకు అధికారం ఉన్నదని కాదు, మాకు అధికారం లేకున్నా వాళ్ళ అధికారంలో ఉన్న ఇదే మాట ఆ రోజు అన్నాం, ఈరోజు కూడా అదే అంటున్నాం. కాబట్టి స్కామ్ కోసం బతుకమ్మ కాదు, స్కామ్ కోసం బతుకమ్మ మహిళల చీరలు కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. ఈరోజు మా ప్రభుత్వము చీర ఇవ్వాలా, దానికి బదులు ఏమి ఇవ్వాలా అనేది ప్రజలు ఎందుకు ఇస్తలేరు అని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తలేదు. ప్రభుత్వ పరిస్థితి తెలుసు. ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుంది, ఏది ఇచ్చినా మాకు తృణమో ప్రాణమో. ఇప్పుడు మనం గౌరమ్మని చేస్తాం, గౌరమ్మకు ఒక నూలు పోగేసి పట్టు వస్త్రం అంటాం.
అదేవిధంగా మహిళలకు ప్రభుత్వ కానుకగా రేవంత్ రెడ్డి గారు ఏది ఇచ్చినా మాకు ఒక ఆడబిడ్డ కానుకగా ఇచ్చిందనే సంబరపడతాము, ఇచ్చినా ఇవ్వకుండా బాధపడం అనే రీతిలో ఈరోజు ఏ వాడవాడ చూసినా గల్లీ గల్లీ చూసినా బతుకమ్మ పండుగ సంబరాలు జరుగుతూనే ఉన్నాయి.